ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్కు చేరింది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్తో పాటు ఆయన పీఆర్ఓ పసునూరు మధు, పీఏ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇందులో పేర్కొంది. నాకు ఫోన్ చేశారు. 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరారు. నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి, పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నాకు ఫోన్ చేశారు. 24 తారీఖు నాడు నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరారు. నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి, పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను.